హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తీసుకున్నట్లయితే జూలై 14వ తారీఖు అండి. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. పీఆర్సీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెండింగ్ బకాయిలపైన సర్కారు దృష్టి సాధించకపోవడం పైన తెలంగాణ జేఏసీ ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే రావాల్సిన పెండింగ్ బకాయిలు కూడా సర్కార్ దృష్టి పెట్టాలని కోరారు. ఇక ఈ అంశాలు పక్కదారి పట్టించేందుకు 1.2 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. అవసరం లేకున్నా ఇక భారీ సమావేశం ఏర్పాటు చేశారని ఆర్భటం తప్ప మరేది లేదని చెప్పేసి జేసీ చైర్మన్ కే లక్ష్మి అయితే విమర్శించే ప్రయత్నం అయితే చేశారనమాట. సో మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో సిపిఎస్ నుంచి ఓపీఎస్కు ఉద్యోగులు మారేందుకు అవకాశం కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల జేసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక 13 జారీ చేసినటువంటి జీవో ఇక నెంబర్ 53 ద్వారా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీము సిపిఎస్ను కొంతమంది ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం ఓపీఎస్లో మారేందుకు అవకాశం కల్పించిందనమాట. ఏపీ తరహాలో తెలంగాణలో సిపిఎస్ నుంచి ఓపీఎస్కు ఉద్యోగులు మారేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో తేవాలని చెప్పేసి లచ్చిరెడ్డి కోరారనమాట. ఇదే కాకుండా ప్రస్తుతం సిపిఎస్లో ఉన్న ఉద్యోగులందరికీ ఓపీఎస్ను మార్చాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 1, 2004 ముందు నియామక నోటిఫికేషన్ కూడా ప్రకటన వెలువడే పోస్టులకు చాలామంది ఎంపికయ్యారని చెప్పారు. అయినప్పటికీ వీరంతా కూడా సిపిఎస్లోనే ఉన్నట్లుగా గుర్తు చేశారు. ప్రస్తుతం సిపిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఓపీఎస్ను ఎంచుకునే వీలు అయితే కల్పించడం జరిగిందనమాట, కోరారనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం కసరత్తు శరవేగంగా సాగుతుంది. కొత్త వేతన సంఘం సిఫారసులు అమల్లోకి వస్తే కనుక ఉద్యోగుల మూల వేతనం పెరగడంతో పాటు దానికి అనుబంధంగా ఉండేటువంటి అన్ని రకాల భత్యాలు కూడా భారీగా పెరుగుతాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంటి అద్దె భత్యం అనమాట. హెచ్ఆర్ఏ అనేది ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. అంటే ఒకవేళ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్ఆర్ఏ శాతాలు మార్చకపోయినా 8వ వేతన సంఘం ద్వారా బేసిక్ శాలరీ పెరగడం వల్ల ఆటోమేటిక్గా చేతికి అందేటువంటి హెచ్ఆర్ఏ మొత్తం కూడా భారీగా పెరుగుతుందన్నమాట. ఈ పెంపు అనేది ప్రభుత్వం ఆమోదించే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉద్యోగి పనిచేస్తున్నటువంటి నగరంపై ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇక XYZ నగరాల వారీగా ప్రస్తుత రేట్లు ఇందుకు సంబంధించి కరువు భత్యం డిఏ అనేది 50% దాటిన తర్వాత ప్రస్తుతం హెచ్ఆర్ఏ రేట్ల కింద ఇక X కేటగిరీ నగరాలకు సంబంధించి 30% హెచ్ఆర్ఏ, Y కేటగిరీ చిన్న నగరాలు టౌన్లకు సంబంధించి 20%, అదేవిధంగా Z కేటగిరీ సంబంధించి 10% హెచ్ఆర్ఏ అనమాట. ఈ రేట్లు ప్రస్తుతం సరిపోవడం లేదని, సో వీటిని మరింత పెంచి XYZ నగరాలకు వరుసగా 36, 24, 12%, 40, అదేవిధంగా 35, 30% సవరించాలని ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారన్నమాట. సో ఇక మొత్తానికైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. డిఏ పైన మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వినతి అనమాట. రవాణా మంత్రి చొరవకు వినతి అనమాట. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దశాబ్దాల పాటు ప్రజలకు సేవలు అందించిన వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు నేడు తమ హక్కుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని సుమారు 32,000 మంది టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, డిఆర్ఎస్ రిలీఫ్ కావచ్చు, డిఆర్ బకాయిలను, వైద్య సౌకర్యాలు వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం స్పందించడం లేదని రిటైర్డ్ ఉద్యోగుల ఇక ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి రాజయ్య ఇక మొత్తం మీద అయితే ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందనమాట. సో ఇక టీచర్లకు ఏఐ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అనమాట. రాష్ట్రంలో సుమారు 1.20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల టీచర్లకు 3 రోజుల పాటు కృత్రిమ ఏఐ స్పోకెన్ ఇంగ్లీష్ అంశాలపైన శిక్షణ పొందనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో మాస్టర్ ట్రైనర్ శిక్షణ అయితే పొందుతుండగా జిల్లా స్థాయిలో శిక్షణ తాజాగా ప్రారంభమైందనమాట. జిల్లా మండల స్థాయిలో రాష్ట్రంలో అందరూ కూడా ఉపాధ్యాయుల శిక్షణ అయితే ఇవ్వనున్నారు చెప్తున్నారు. 3 ఏజెన్సీలకు సంబంధించి విజయవాడ హైవే నిర్వహణకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మరో అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఉద్యోగులకు సంబంధించి. ట్రాన్స్ఫర్లకు సంబంధించి సో ఒక అప్డేట్ ఇచ్చారు. 2 వారాల క్రితం హోంగార్డుల బదిలీ ఇప్పటికీ అందరి రిలీవ్ ఉత్తర్వులు అంటూ. సో మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 7 జిల్లాల ప్రభుత్వం ట్రాన్స్ఫర్ ఆపేందుకు ఆర్ఐలు డబ్బు డిమాండ్ అనమాట. హోంగార్డుల వాట్సాప్ గ్రూపుల్లో విమర్శలు హోరాహోరి. ఇక ప్రాధాన్య క్రమంలో బదిలీలు అవుతున్నాయన్నమాట చెప్పేసి సిపి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో జరిగినటువంటి హోంగార్డుల బదిలీలో మరోసారి విమర్శలు పాలవుతుందంటూ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇక అధికారులతో PRRD కావచ్చు, అదేవిధంగా స్పెషల్
సిపిఎస్ రివ్యూ కావచ్చు, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రత్యేక డాష్ బోర్డ్ ప్రోగ్రాము, మానిటరింగ్ యూనిట్, పిఎంయులో ఏర్పాటు తదితర అంశాలు పురోగతిపైన స్పెషల్ సిఎస్ఎం దానకిషోర్ ఆరా తీశారనమాట.